చాలా కీలకమైనటువంటి లెసన్. చాలామంది విద్యార్థులు కూడా కష్టతరమైనటువంటి టాపిక్ అని చెప్పేసి పరీక్షల్లో వదిలివేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వీడియో ద్వారా మీరు చాలా సులభంగా ఈ చాప్టర్ని నేర్చుకొని మార్కులు సంపాదిస్తారని ఆశిస్తూ మనము బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అనే చాప్టర్ గురించి నేర్చుకుందాం. సాధారణంగా మనకి వ్యాపారంలో ఖాతాదారుడు నగదు పుస్తకాన్ని నమోదు చేస్తూ ఆ నగదు నిల్వలను ఎల్లప్పుడూ బ్యాంకులో జమ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ బ్యాంకులో జమ చేసినప్పుడు బ్యాంకు వారు పాస్ పుస్తకాన్ని మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది. అనగా సంస్థలో ఉన్నటువంటి నగదు ఎల్లప్పుడూ కూడా నగదు పుస్తకంలో పాస్ పుస్తకంలో ఒకే రకమైనటువంటి నిల్వలను చూపెట్టవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో రెండు పుస్తకాలు ఒకే రకమైనటువంటి నిల్వలను చూపెట్టే స్థితిలో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పట్టికను మనము రూపొందించడం జరుగుతూ ఉంటుంది. దానిని బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికగా మనం పేర్కొంటాం. మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ మీకు నిర్వచనం కూడా ఇచ్చాము. చూడండి, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటే ఏమిటి? ఇది కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే చాలా సులభంగా మార్క్స్ పొందవచ్చు. సాధారణంగా రెండు పుస్తకాలు అనగా నగదు పుస్తకం, పాస్ పుస్తకం ఖాతాదారుడు నిర్వహిస్తున్నప్పుడు రెండిటి మధ్య తేడాలు ఏర్పడితే వాటిని నివారించడానికి తయారు చేసే పట్టికను బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటారు. ఇది కేవలం పట్టిక మాత్రమే కాబట్టి ఇందులో డెబిట్, క్రెడిట్ లాంటి పదాలు నమూనాలో పేర్కొనకూడదు. ఈ నిర్వచనాన్ని మీరు సరిగా అర్థం చేసుకోగలిగితే దాదాపు సగం చాప్టర్ మీకు అర్థమైనట్లుగానే భావించవచ్చు. కొన్ని ముఖ్య విషయాలను మీరు పరిగణలోకి తీసుకున్నట్లయితే మనకు అనుకూల నిల్వ, ప్రతికూల నిల్వ అనే అంశాలు ఉంటాయి. నగదు మన దగ్గర ఉంటే అది మనకు అనుకూల నిల్వ అవుతుంది. నగదును అప్పు చేస్తే అది ప్రతికూల నిల్వ అవుతుంది. అయితే ఇక్కడ రెండు పుస్తకాలు ఉన్నవి, నగదు పుస్తకం, పాస్ పుస్తకం. మరి రెండు పుస్తకాలు రెండు రకాలుగా నిల్వలు కలిగి ఉంటే మొత్తం 4 విభాగాలుగా పేర్కొంటారు. కాబట్టి నగదు పుస్తకం అనుకూల నిల్వ ఎల్లప్పుడూ డెబిట్ చూపెడితే, పాస్ పుస్తకం అనుకూల నిల్వ ఎల్లప్పుడూ క్రెడిట్ చూపెడుతుంది. నగదు పుస్తకం ప్రతికూల నిల్వ క్రెడిట్ చూపెడితే, పాస్ పుస్తకం ప్రతికూల నిల్వ డెబిట్ చూపెడుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటండి అంటే రెండు పుస్తకాలు ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలలో నిల్వలను చూపెడతాయి. అనగా నగదు పుస్తకం అనుకూల నిల్వ అయితే పాస్ పుస్తకం అనుకూల నిల్వ క్రెడిట్ అవుతుంది. ఈ ప్రాతిపదికన 4 రకాల నిల్వలను మనము తయారు చేయడం జరిగింది. మరి సాధారణంగా ఎందుకు ఈ రెండిటి మధ్య కారణాలు, తేడాలు ఏంటండి అంటే ఒక నిర్ణీత తేదీ అనగా నెల చివరన కానీ, 6 నెలలకు ఒకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ రెండు పుస్తకాలు నగదు పుస్తకం, పాస్ పుస్తకాలు చూసినప్పుడు అనగా ఆడిట్ చేసినప్పుడు రెండిటి మధ్య నిల్వలు కలవని పక్షంలో తేడాలు ఉన్నట్లుగా పరిగణలోకి తీసుకుంటారు. అవి ప్రధానమైనవి ఈ క్రింద పేర్కొన్నాం మనం. బ్యాంకుకు వసూలుకు పంపిన చెక్కులు సమన్వయ తేదీకి వసూలు కాకపోవడం. అనగా నగదు వచ్చినట్లుగా నగదు రాసుకుంటాం, కానీ బ్యాంకులో నగదు వసూలు కాకపోవడం. జారీ చేసిన చెక్కులు చెల్లింపు జరగకపోవడం. నగదు మనము వేరే వారికి ఇచ్చినట్లుగా నగదు పుస్తకంలో రాసుకుంటాం, కానీ
సరైన తేదీ నాటికి బ్యాంకులో డబ్బులు ఇతర వ్యక్తులు స్వీకరించకపోవడం. బ్యాంకు ఛార్జీలు. బ్యాంకు వారు మనకు సేవలు అందించినందుకు కొంత ఛార్జీ వసూలు చేస్తారు. అది వారు నేరుగా పాస్బుక్లో నమోదు చేసి మనకు విషయం తెలపనప్పుడు. ఖాతాదారులు నేరుగా బ్యాంకులో నగదు జమ చేయడం. కొన్ని సందర్భాలలో మన ఖాతాదారులు మనకు నగదు ఇవ్వవలసి ఉండి మనకు ఇవ్వకుండా నేరుగా బ్యాంకులో మన పేరు మీదుగా జమ చేసినప్పుడు. చెక్కుల అనాదరణ. మనకు వసూలైన చెక్కులు నగదు పుస్తకంలో రాసుకొని బ్యాంకుకు పంపితే బ్యాంకు వారు చెల్లింపు చేయకపోవడాన్ని అనాదరణ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్పై వడ్డీ. కొన్ని సందర్భాలలో నగదు ఉన్నదానికంటే బ్యాంకులో ఎక్కువగా స్వీకరిస్తాం. అలాంటప్పుడు దానిని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. దానిపై బ్యాంకు వారు వడ్డీ వసూలు చేస్తే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్పై వడ్డీ అని పేర్కొంటారు. దానిని పాస్ పుస్తకంలో నేరుగా రాసినప్పుడు. బ్యాంకు పొరపాట్లు. కొన్ని సందర్భాలలో ఒక ఖాతాలో రాయవలసినవి మరొక ఖాతాలో రాసే దానిని పొరపాట్లు అంటారు. వాటి వలన కూడా రెండు పుస్తకాలలో తేడాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఇవి ప్రధానంగా మీరు నేర్చుకుంటే చాలా సందర్భాలలో చాలా క్లాసెస్లో మీకు ఎక్కువగా పేర్కొంటారు. కానీ వీటిని మాత్రం మీరు బాగా పరిశీలించి కారణాలు తెలుసుకుంటే సులభంగా ఏ సమస్యనైనా సాధించవచ్చు. మరి ఇప్పుడు నెక్స్ట్ మనము బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక ఏ విధంగా తయారు చేస్తాము. ఒక నమూనా తీసుకుంటే మీరు ఏ లెక్కను ఏ విధంగా ఇచ్చినా కూడా చాలా ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. నమూనా క్రింది విధంగా. నమూనా పట్టిక డాష్ తేదీ నాటి డాష్ వారి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక. అంటే ఏ తేదీన అయితే తయారు చేస్తున్నామో ఆ తేదీ ఇక్కడ రాయాలి. ఎవరి తరపున రాస్తున్నామో వారి పేరు అక్కడ రాయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి వివరాలు. ఇన్నర్ కాలం రూపీస్, అవుటర్ కాలం రూపీస్. ఈ విధంగా మాత్రమే ఉంటుంది. ఇది కేవలం పట్టిక మాత్రమే. డెబిట్ క్రెడిట్ అనేవి ఉండవు. మనము నగదు పుస్తకం ప్రకారం నిల్వను ప్రారంభిస్తే సర్దుబాట్లు నగదు పుస్తకంలోనే చేయాలి. ఒకవేళ పాస్ పుస్తకంతో నిల్వను ప్రారంభిస్తే పాస్ పుస్తకంలోనే సర్దుబాట్లు చేయాలి. ఈ విషయాన్ని గమనించాలి. అంటే ఏ పుస్తకం మొదటగా ప్రారంభిస్తున్నామో దాంట్లో మాత్రమే అన్ని రకాలైనటువంటి సర్దుబాట్లు చేస్తూ రెండవ పుస్తకాన్ని మన సమన్వయ కొరకు దానిని తనిఖీ చేయవలసి ఉంటుంది. మరి ఇక్కడ చూడండి నగదు పుస్తకం ప్రకారం అనుకూల నిల్వ ఇచ్చిన లేదా పాస్ పుస్తకం ప్రకారం ప్రతికూల నిల్వ ఇచ్చిన ఈ రెండు సందర్భాలలో క్రింది అంశాలను కూడవలసి ఉంటుంది. అవి ఒకటి జారీ చేసిన చెక్కులు దాఖలు కానివి, పాస్బుక్లో క్రెడిట్ చేసిన వసూళ్లు, ఖాతాదారులు నేరుగా జమ చేసిన నగదు. వీటిని కూడి మిగతా అంశాలు తీసివేయవలసి ఉంటుంది. వసూలుకు పంపిన వసూలు కానివి, అనాదరణ బిల్లులు, పాస్బుక్లో డెబిట్ అయిన అంశాలు. ఈ మూడు అంశాలను కలిపి పై మొత్తంలో నుండి తీసివేసినట్లయితే మనకి పాస్బుక్ అనుకూల నిల్వ లేదా నగదు పుస్తకం ప్రతికూల నిల్వ వస్తుంది. మరి ఇలాంటప్పుడు మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే నగదు పుస్తకం ప్రకారం ప్రతికూల నిల్వ లేదా పాస్ పుస్తకం ప్రకారం అనుకూల నిల్వ ఇచ్చినప్పుడు పైన పేర్కొన్నవి వ్యతిరేక దిశలలో అనగా కూడికలు తీసివేతలు అవుతాయి, తీసివేతలు కూడికలు అవుతాయి. కాబట్టి ఈ వీడియోని 1-2 సార్లు మీరు పరిశీలించి కనుక నేర్చుకున్నట్లయితే చాలా త్వరగా చాలా సులభంగా ఈ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికను అర్థం చేసుకొని రాబోయే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత కావడమే కాదు, మీరు ఇక ముందు ఎప్పుడైనా పోటీ పరీక్షల్లో కామర్స్కు సంబంధించి ఈ చాప్టర్ నుంచి సులభంగా మార్కులు పొందుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.